హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజు మనలో ఒకరు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటికే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో బూస్టింగ్ అయ్యి కొంతమంది చూసే అవకాశం ఉంది. సో సబ్స్క్రైబర్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, నాకు హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫీమేల్ కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తున్నారు, ఒకవేళ వస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ఈసారి బిగ్ బాస్ 8 విన్నర్ గా ఫీమేల్ కంటెస్టెంట్ ఇవ్వబోతున్నారా అనేది వీడియోనండి. సో మనం ముందుగా లేడీ కంటెస్టెంట్ గా ముందుగా రాబోతుంది మనకి సమావేశం ఉంది కుమారి ఆంటీ గారండి. సో కుమారి ఆంటీ కన్ఫర్మ్ గా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఈసారి సీజన్ 8 లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈవిడ ఈ మధ్య మన చిరంజీవి గారి చేతుల మీదుగా ఇన్ఫ్లుయెన్సర్ గా అవార్డు కూడా తీసుకున్నారు. చాలా ఫేమస్ అండి ఈవిడ. సో ఈవిడ గనక హౌస్ లోకి వస్తే విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా? 100% అయితే లేవనే చెప్పాలండి. ఎందుకంటే అక్కడ ఫిజికల్ గా, మెంటల్ గా ప్రతి టాస్క్ లోనూ పార్టిసిపేట్ చేయగలగాలి మనం. సో రూల్స్ అర్థం చేసుకోగలగాలి. సో ఇవన్నీ ఆవిడకి అర్థం చేసుకోగలరా లేదా అనేది చాలా అనుమానం ఉంది. సో చేయలేరనే నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్. సో ఆవిడ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. కానీ ఓటింగ్ బాగా వస్తే కనుక ఒక 5-6 వీక్స్ వరకు ఆవిడ సర్వ్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. సో కుమారి ఆంటీ గారు అయితే విన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆవిడ షోకి కన్ఫర్మ్ గా వస్తున్నారని చెప్పి పర్మిషన్ కన్ఫర్మ్ గా ఆవిడ తీసుకుంటున్నారు. సో ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ కుమారి ఆంటీ. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ అమృత. సో అమృత అంటే మనకి ఈ రెండు రాష్ట్రాల్లో ఆ ఇన్స్టెంట్ కోసం తెలియని వారు అయితే ఎవరు ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ప్రణయ్, అమృత అంటే నేను అర్థమవుతుంది. సో ఆవిడని కూడా తీసుకోబోతున్నారని తెలుసు. ఆవిడ ఒకవేళ వస్తే విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా? సో ఈవిడ అంటేనండి, మామూలుగా ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ మనం అక్కడ ఉండగలగాలి. అసలు బిగ్ బాస్ షో అంటేనే ఫిజికల్ గా మెంటల్ గా ఎవరైతే మెయింటైన్ చేసుకుంటూ ఉండగలరో వాళ్ళే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సో ఈవిడ కూడా అవుతారా లేదా అనేది డౌటేనండి. కానీ ఫిజికల్ గా అయితే కనుక ఆడగలరు. ఫిజికల్ టాస్క్ లో అయితే 100% ఇవ్వగలరు అనుకున్నాను. సో ఒకవేళ ఇవి వస్తే కనుక కన్ఫర్మ్‌గా. సో ఈవిడ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఒక 50% అయితే ఉంటుందండి. ఆవిడ సెకండ్ కంటెస్టెంట్ మన లిస్ట్ లో వచ్చి. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ నేత్రారెడ్డి. మన వంశీరెడ్డి, నేత్రారెడ్డి అంటే చాలా మందికి తెలుసండి. ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం వర్క్ చేస్తూ ఉండేవారు వాళ్ళు. సో ఈ మధ్య వాళ్ళది డైవర్స్ అయింది, ఇష్యూ అయింది. సో డైవర్స్ అయిన తర్వాత కూడా ఆవిడ కాన్ఫిడెంట్ అవ్వడం, ఆవిడ మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద వర్క్ చేసుకుంటూ, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం చెప్తూ, ఆ స్టోర్స్ అవి ఓపెన్ చేసుకుంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారండి. ఆవిడ కన్ఫర్మ్ గా వస్తే గనక ఆవిడ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే టాసెస్ కానీ, నెక్స్ట్ ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, ఆవిడ కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ ఆవిడ కన్ఫర్మ్ గా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత విన్ అవుతారా లేదనేది మనకు తెలియదండి. ఎందుకంటే డైలీ ఒక ఎపిసోడ్ చాలండి విన్నింగ్ ఛాన్సెస్ పోవడానికి. సో విన్ అవుతారా లేదా అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఆవిడ వస్తే కనుక ఆడగలరు. సో ఆ బిగ్ బాస్ ని అర్థం చేసుకోగలరని మనం అయితే అనుకోవచ్చు. కన్ఫర్మ్ గా ఆవిడ వస్తే 100% విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఫీమేల్ కంటెస్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ నైని పావని. ఇప్పుడు బయట వస్తున్న ఇన్ఫర్మేషన్స్ కానీ బయట బిగ్ బాస్ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఆల్మోస్ట్ తీసుకోరని చాలా మంది చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత మట్టుకు అయితే తను తీసుకుంటారేమో అనుకుంటున్నాను. ఇంటర్వ్యూస్ అవి జరుగుతున్నాయి కాబట్టి మనకి ఫైనల్ లిస్ట్ వచ్చి ఆగస్ట్ 15 లోపు మనకి తెలుస్తుందండి.
సో నైని పావని గారు అయితే 100% వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఆవిడ ఎలిమినేట్ అయిన విధానం గాని, నెక్స్ట్ 1 వీక్ లో ఆవిడ ఆడిన విధానం కూడా చాలా మందికి నచ్చింది. చాలా ఆవిడ ఎలిమినేషన్ అయినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. అసలు ఈవిడ ఎలా ఎలిమినేట్ అయిందని చెప్పి. సో ఈసారి మాత్రం వస్తే కనుక కన్ఫర్మ్ గా విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే తను 1 వీక్ హౌస్ లో ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ అందరు ఫ్రెషర్స్ ని తీసుకుంటారు కాబట్టి ఆవిడ కొద్దిగా ఐడియా ఉంటది. సో ఆవిడ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటది టాస్కుల్లో గానీ, పర్ఫార్మెన్స్ లో గానీ. సో ఆవిడకి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఫాలోవర్స్ కానీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు విన్నింగ్ ఛాన్స్, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ గా 10 వీక్స్ కరెక్ట్ గా కనుక ఆడి బ్యాట్ అవ్వకుండా ఉంటే కనుక 10 వీక్స్ ఈజీగా సర్వే అవుతారండి. సో నైని పావని గారు వస్తే మాత్రం విన్నింగ్ ఛాన్సెస్ 100% ఉంటుంది. టాస్క్ లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ మన 51 నీతు చౌదరి గారు. సో ఈవిడ ఇన్స్టాల్లో కానీ, ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ, ఈ మధ్యన ఆవిడ చేస్తున్న షోలు, ఇంటర్వ్యూస్, దావత్ అనే ప్రోగ్రామ్ కానీ చాలా లైవ్ లైట్ లో ఉన్నారండి వాళ్ళ. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళ సపోర్ట్ కానీ, వాళ్ళ ఫాలోవర్స్ సపోర్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈవిడ కూడా టాస్క్ కరెక్ట్ గా ఆడగలిగి, ఫిజికల్ గా, మెంటల్ గా గనక ఉండగలిగితే కనుక ఆల్మోస్ట్ తను కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ అందరికి చాలా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే. సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్లే నేను చెప్పిన ఆల్మోస్ట్. ఇప్పుడు వచ్చి నేను సీరియల్ యాక్టర్ లేవని చెప్పలా, ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ నేమ్స్ వచ్చినాయి. సో వీలైతే ఈ 5 మెంబర్స్ అయితే కనుక ఆల్మోస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ అనమాట. వీళ్ళలో విన్నింగ్ ఛాన్సెస్ అయితే వీళ్ళకే ఉన్నాయి. మరి యాంటీ గారు తెప్పించి మిగిలిన 4 మెంబర్స్ కి విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుందండి. రీతు చౌదరి గారు కూడా బిగ్ బాస్ కలుస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తారు టాస్క్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ టాస్క్ పెడతారు, ఈసారి ఎలా జరగబోతుంది, నువ్వు ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్ లో ఎలా మూవ్ అవ్వాలని చెప్పి ఆవిడైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ తోనే వెళ్తారు వాళ్ళు. ఒకవేళ వెళ్తే కనుక, ఎందుకంటే బిగ్ బాస్ అనేది మనకి మంచి పేరుని తీసుకొస్తుంది, అదే విధంగా చెడ్డ పేరుని తీసుకొస్తుంది, మనకి క్యాన్సర్ తీసుకొస్తుంది, శత్రువును కూడా తీసుకొస్తుందండి. సో తనకు కూడా చాలా హై ఛాన్సెస్. ఇప్పుడు మనం 6th కంటెస్టెంట్, ఆ లిస్ట్ లోనే 6th కంటెస్టెంట్ ఈవిడ తేజస్విని గౌడ గారండి. సో అమర్ గారు వాళ్ళ వైఫ్. సో ఈవిడైతే కన్ఫర్మ్ గా ఈవిడ గనక బిగ్ బాస్ హౌస్ సీజన్ 8 లో కనుక అడుగు పెడితే లేడీ కంటెస్టెంట్స్ నుంచి కన్ఫర్మ్ గా విన్ అయ్యే ఛాన్సెస్ ఈవిడకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గనక లాస్ట్ టైం అమర్ రన్నర్ గా మిగిలిపోవడం, నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, లోన ఉన్నప్పుడు కూడా జరిగిన పరిణామాల వల్ల ఆయనకున్న ఫాలోవర్స్ కానీ, అదే కానీ ఆయన విన్ అవ్వలేకపోయాడు. సో ఈవిని ఎలాగైతే విన్ చేయాలని చెప్పి చాలా కష్టపడతారు. మాక్సిమం ఈవిడైతే రారని అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ చూశారు, అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి ఇదైతే ఒప్పుకోరని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ తేజస్విని గౌడ గారు కనుక వస్తే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫైనల్ గా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో 6 మెంబర్స్ కనుక వస్తే వీళ్ళలో ఎవరైనా సరే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అసలు ఈసారి లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుతుందా లేదా అనే దానికోసం ఈ వీడియో చేసింది. కన్ఫర్మ్ గా చెప్తున్నానండి, ఈ సీజన్ 8 విన్నర్ గా లేడీ కానుంది. అందుకే బిగ్ బాస్ టీమ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, అంటే లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ నుంచి ఫేస్ చేసి వచ్చిన కంటెస్టెంట్స్ ని, నెక్స్ట్ బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది. దాంట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ తీసుకుంటుంది. టాస్కుల్లో కానీ, నెక్స్ట్ ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, దేంట్లోనే కానీ స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్ లేడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ఒక్క ఓటీటీలో తెప్పించి, బిందు మాధవి గారు తెప్పించి ఏ సీజన్ లోనూ కూడా లేడీ కంటెస్టెంట్ అస్సలు విన్ అవ్వలేదు. మనకి తెలుగులో ఒక్కటే అది అలా జరిగింది. వేరే లాంగ్వేజెస్ లో అయితే విన్ అయ్యారు. మన తెలుగులో సీజన్ 3 ఒకటే టఫ్ ఫైట్ వచ్చిందండి. ఒక్క సీజన్ 3 లో మన శ్రీముఖి గారు ఒకలే టఫ్ ఫైట్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ శ్రీముఖి విన్ అవుతుంది అనుకున్నారు, కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అది కూడా కూలింది. సో ఈసారి మాత్రం కన్ఫర్మ్ గా
ఈసారి లేడీ విన్నర్ కాబోతున్నారు ఫీమేల్ కంటెస్టెంట్. ఇదైతే నేను రాసి పెట్టుకోండి. ఈసారి సీజన్ 8 విన్నర్ ఫీమేల్ కంటెస్టెంట్. సో ఇదండి మన వీడియో ఈరోజు. సో బిగ్ బాస్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా వీడియోని ఒకసారి లైక్ చేసి వెళ్ళండి. మీరు మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.